ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను నిత్యత్వం కొరకు వారిని రక్షించేవారు, ఆత్మల రక్షణ కొరకు పనిచేయవారు అంటే ప్రభు ఎంతో ఇష్టము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రవేశించెదరు. ఆత్మలను రక్షించు వారు ఎంతగానో ప్రార్థనా పరులై ఉండాలని చార్లెస్ స్పర్జన్ గారు తెలియచేసి ఉన్నారు. ఒక ఆత్మను రక్షించుటకు ముందుగా మనం క్రీస్తును పొందుకున్న వారమై ఉండాలి. క్రీస్తును మనం ఎలా పొందుకోగలుగుతామో అనుదినము ప్రార్థనకు ఒక నియామక సమయమున మనం కలిగి ఉండినప్పుడు ప్రభువు మన యందు ఎంతగానో సంతోషిస్తాడు. మొదటిగా మనము సత్యమునందు జీవించగల వారమై ఉండాలి. ఇంకను ప్రభు కొరకు పనిచేస్తున్న వారుగా ఉండాలి. ప్రభువు లేకుండా మనం ఏది కూడా చేయజాలము. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇతరులకు మనం దీవెనకరంగా ఉండాలి. ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి అని ఒక సామెత కలదు. ప్రార్థనలు లేకుండా మనం ఎన్ని వాక్యాలు చెప్పినా ఊరకనే కొన్ని మాటలు మనం ఆచరించు ఉన్నట్లు ఉంటుంది. కానీ ప్రార్థనతో మనం అనేక ఆత్మలను రక్షించగలము. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులైతే ఇతరులను రక్షిస్తారని. నీతిమంతులుగా ఉంటూ మన కుటుంబాన్ని, మన ఇరుగు పొరుగు వారిని, అనేక ఆత్మలను రక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రాలు. సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. ప్రభా, నీ కొరకు నిలబడడానికి మేమెంతో బలహీనంగా ఉన్నాము. కనుకనే మా బలహీనత యందు మీ బలమును సంపూర్ణమగినట్లు చేయండి. దేవా, మేము బలవంతులుగా నిలబడ్డానికి సహాయం చేయండి. దేవా, మా జీవితం ఇతరులకు ఉత్తేజపరచులట్లుగాను మరియు మిమ్మల్ని మహింపరచుగా ఉన్నట్లుగాను ఉండటకు సహాయం చేయము. ప్రభా, మా జీవితంలో తగిన కాలమున పంట కోసే పరిస్థితులను ఎరిగి ఓపికతో, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయము. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు ఆరాధనకు వెళ్ళడానికి సహాయం చేయండి. వాతావరణాన్ని స్వాధీనపరచండి. ఈ దిన దీవులతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.